మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు చూద్దాం. సో ఇక తాగునీటి పరిస్థితి మీద మహబూబ్ నగర్ ఈనాడులో తీసుకున్నటువంటి ప్రత్యేక కథనం ఇది. తాగునీరు తాగలేరు, గ్రామాల్లో నీటి ట్యాంకుల శుభ్రత ఎండమావే. ఇది మిర్జిల్ మండలం కొత్తూరులో ఉన్నటువంటి నీటి ట్యాంక్ వద్ద ఏపుగా పెరిగినటువంటి పిచ్చి మొక్కలకు సంబంధించిన ఫోటో ఇది. గ్రామ పంచాయతీల్లో మంచినీటి ట్యాంకుల నిర్వహణ సక్రమంగా జరగడం లేదు. ప్రతి నెల 3 సార్లు నీటిని శుభ్రం చేయాలి. ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలోని ఎల్లూరు, జూరాల సెగ్మెంట్ల ద్వారా రక్షిత మంచినీటిని గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంకులకు ఎక్కిస్తారు. ఈ ట్యాంకుల నుంచి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా తాగునీటిని అందించాలి. ఇక పాలమూరులో మొత్తం 2460 ఆవాసాలకు మంచినీటి సరఫరా జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 2200 ట్యాంకులు ఉన్నాయి. ఎక్కడా కూడా దీనికి సంబంధించి పర్యవేక్షణ కరువైందంటూ తీసుకున్న వార్త. దీంతో పాటుగా ఇటీవల సీజనల్ ఫీవర్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో విష జ్వరాలు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్నాయంటూ తీసుకున్నటువంటి స్టోరీ ఇది. జనరల్ ఆసుపత్రిలో మొత్తం నిండిపోయింది బెడ్లన్నీ. పెరుగుతున్న విష జ్వరాలు జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు పెరుగుతున్నాయి. గత నెలలో విస్తారంగా వర్షాలు కురవడంతో పలు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమల వ్యాప్తి చెందాయి. ఇక ఇండ్లపై దాడి చేస్తుండడంతో మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇక జూలైలో నిత్యం 1500 నుంచి 1700 మధ్య రోగుల సంఖ్య నమోదవుతూ ఉండేది గతంలో. కానీ ఈ నెల మొదటి వారం నుంచి రోజుకు 2000కు పైగా వారి సంఖ్య నమోదవుతుంది. ఇక మంగళవారం అయితే ఏకంగా 2226 మంది రోగులు వచ్చారట. ఇక ప్రతి చోట అవినీతి అనేది ఎట్లా రాజ్యం వెళ్తుందో మనం చూసినాం. ఇక ఇక్కడ కూడా అంతే. దస్త్రం కదలాలంటే డబ్బు ఇవ్వాల్సిందే. ఇక సంక్షేమ పథకాలు, భూముల క్రయ విక్రయాలు, అభివృద్ధి పనులు, దేనికి సంబంధించిన బిల్లులైనా వాటి పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చింది. కుల ఆదాయ ధృవపత్రాల కోసం, విద్యార్థులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపుల కోసం గుర్తుదారులు నిత్యం ఆయా కార్యాలయాలు తలుపు తట్టాల్సి వస్తుంది. ఇక ఆన్లైన్ వ్యవస్థలో కీలకంగా మారిన ఒప్పంద ఉద్యోగుల్లో కొందరికి ముడుపులు ఇస్తే కానీ పత్రాలు చేతికి అందట్లేదట.